ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి వ్యాఖ్యానించారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో పర్యటించిన ఆమె స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వర్షంలోనూ ఆమె పింఛన్లు పంపిణీ చేయడం, లబ్ధిదారులతో మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. మా డివిజన్ ఎన్నుకున్నారు गाड़ी फरमा लेंगे, आँच खड़ा लेंगे, कहीं भी गाना मैडम वो चित्रा भी आड़ा है, गाड़ी कहाँ गाड़ी ऊपर खड़ा लेंगे। ప్రవీణ్ అమ్మ ఒక్క నిమిషం అమ్మ कैसा है? पैसे आता है तो हाँ? पैसे नीचे गिर जाओ माँ। అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో ఆనందకరంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ 42వ డివిజన్లో ఇలా అందరినీ కలుసుకోవటము. ఈరోజు 931 మందికి ఈ డివిజన్లో పెన్షన్దారులు ఉంటే దానికి గాను 39,31,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతోంది. చాలా వరకు మొదలైంది. వీటిల్లో పాల్గొనటము, వాళ్ళందరికీ ఇవ్వటము, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటము చాలా హ్యాపీగా ఉంది. ఒక మహిళ అయితే అమ్మ చెప్పారు, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉన్నారు, వికలాంగుడు, చెప్పారు 6,000 ఇస్తాము అని చెప్పిన మాటని నిలబెట్టుకొని అదే రకంగా ఇస్తున్నారమ్మా. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అని. ఇంకొక చోట ఒక పెద్ద ఆయన చాలా ఆనందంగా ఉందమ్మా, ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో, వాళ్ళ యొక్క చూపుల్లో వారి యొక్క ఆనందాన్ని ఒక్కొక్క రకంగా వ్యక్తపరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరినీ మళ్ళీ ఇలా కలవటం, ఈ విధంగా పెన్షన్లు ఇవ్వటం ద్వారా మళ్ళీ కలవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.